హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాటర్ టేస్ట్లో నేను షెఫ్ రుచిక. ఇవాళ చేయబోయే రెసిపీస్ వచ్చేసి మహారాష్ట్రియన్ డిషెస్ అండి. ఇప్పుడే ముంబై నుంచి వచ్చాను. సో మహారాష్ట్రియన్ టేస్ట్ ఇంకా నా టేస్ట్ బడ్స్లో ఉంది. సో కాబట్టి ఇవాళ నేను మహారాష్ట్రియన్ బేస్డ్ 2 రెసిపీస్ చేస్తున్నాను. ఇవాళ చేయబోయే మహారాష్ట్రియన్ ఫస్ట్ డిష్ వచ్చేసి మేథీ జున్కా. అంటే నేను అక్కడికి వెళ్ళి జున్కా నేర్చుకున్నాను. కొంచెం రెసిపీ చేంజ్ చేయాలి కదా, సో నా షెఫ్ టచ్ ఇచ్చేసి రెసిపీని కొంచెం తిప్పేసి మేథీ జున్కా చేస్తున్నాను. సో మేథీ జున్కా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చక్కగా నోట్ చేసుకోండి. మెంతులు, ఇంగువ, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఆవాలు, పసుపు, పచ్చిమిర్చీలు, శనగపిండి, ఉల్లిగడ్డ, ఉప్పు. సో ఫ్రెండ్స్, చూసారు కదండి మేథీ జున్కా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా మేథీ జున్కా తయారు చేసేద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. నేను కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. సో కాబట్టి నేను 2 కప్స్ తీసుకుంటున్నాను. సో 2 కప్స్ శనగపిండి. నెక్స్ట్ వచ్చేసి తగినంత ఉప్పు వేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసేసి నీళ్ళు, ఒక 1/2 లీటర్ నీళ్ళు అందాజ్గా చూసుకోవాలి. డ్రాపింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి, పల్చగా ఉండాలి. సో కలిపేయాలి. లంప్స్ లేకుండా కలుపుకోవడానికి నేను విస్క్ యూస్ చేస్తున్నాను. మనం ఎగ్ ఎట్లా విప్ చేసుకుంటాం అలా జస్ట్ కలుపుకుంటే ఉండ్రాలు ఉండవండి. సో మన బ్యాటర్ రెడీగా ఉందండి, దీన్ని సైడ్లో పెడదాం. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చీలు, 4 పచ్చిమిర్చీలు. ఎందుకంటే దీంట్లో మనము రెడ్ చిల్లీ వాడడం లేదు కాబట్టి పచ్చిమిర్చీలు వాడుతున్నాము. సో పచ్చిమిర్చీలని చాప్ చేసుకుందాం. సన్నగా చేసుకోవాలి. పచ్చిమిర్చిలు చాప్ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డ స్కిన్ తీసేయాలి. నాకు మహారాష్ట్రియన్ ట్రిప్ చాలా ఇంప్రెస్ చేసేసిందండి. మహారాష్ట్రియన్ డిషెస్ అంటే చాలా యమ్మీ అండ్ టేస్టీ, బాగా నచ్చేసాయి. దానికి 2 కారణాలండి. మై ఫాదర్ ఇస్ ఫ్రమ్ మహారాష్ట్ర, మా డాడీ మహారాష్ట్ర నుంచి, మమ్మీ వచ్చేసి పర్ఫెక్ట్ హైదరాబాదీ అని చెప్పవచ్చు. సో నేను వచ్చేసి కాంబినేషన్, కాబట్టి అరౌండ్ ద వరల్డ్ రెసిపీస్ చేస్తూ ఉంటాను. సో ఉల్లిగడ్డల్ని చాప్ చేసేస్తున్నాను. సో చక్కగా ఉల్లిగడ్డలు చాప్ అయిపోయాయి. ఉల్లిగడ్డ కొంచెం ఏడుపు వస్తుందండి, ఎందుకంటే తెలుసు కదా ఆనియన్స్. మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను. మీ కళ్ళల నుంచి నీళ్ళు రావద్దంటే ఆనియన్ చాప్ చేసేటప్పుడు ఆనియన్ని కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదంటే క్యాండిల్ వెలిగించి పెట్టుకుంటే కళ్ళ నుంచి నీళ్ళు రావని చెప్తారు. ఇంకొక చిట్కా ఏంటంటే నీళ్ళలో కూడా కడిగి చేసుకోవచ్చు. సో మీరు ఇవన్నీ ట్రై చేస్తూ ఉండండి. నేనైతే డైరెక్ట్ ఇలాగే ఏడుస్తూ చాప్ చేసేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టాలి. సో జున్కా తయారు చేయడానికి మనం పొయ్యి వెలిగించాము, ప్యాన్ పెట్టాము. దీంట్లో నూనె, పోపు కోసం నూనె, ఒక 1 స్పూన్ నూనె, పోపు కోసం నూనె వేసాము. సో నూనె హీట్ అవుతుంది. సో ఆయిల్ హీట్ అయిపోయింది. హీట్ అవుతున్న ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చీలు, ఆనియన్స్ వేసేసాము. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి
చక్కగా ఫ్రై చేయాలి. కొంచెం ఆనియన్ ట్రాన్స్లూసెంట్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. సో చక్కగా ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ తయారు చేసుకున్న బ్యాటర్ని వేద్దాము. వేసేసి చక్కగా కలుపుతూ ఉండాలి. కలుపుతూనే ఉండాలండి, ఉండలు పడకుండా. సో నెక్స్ట్ వచ్చేసి మెంతాకులు వాడాలి. మీరు కావాలంటే ఇలా మెంతాకులు తీసి కూడా వాడవచ్చు. నేను చాపింగ్ చేసుకుంటున్నాను. ఓకే, మేథీ జున్కా కాబట్టి మెంతులు వేస్తున్నాము. చక్కగా మెంతులు వేసేసి కలపాలి. కలిపేసి లిడ్ క్లోజ్ చేసి 5 to 6 minutes దాకా స్టీమ్ ఇవ్వాలి. సో మన జున్కా రెడీ అవడానికి ఇంకొంచెం టైం పడుతుంది. అంతవరకు తీసుకుందాం వాటర్ టేస్ట్లో ఒక షార్ట్ బ్రేక్. చెక్ చేద్దాము. వావ్, చూసారా చక్కగా అయిపోయింది. ఒకసారి కలుపుకుందాము. యా, ఎక్కువ పల్చగా ఉండకూడదండి, ఎక్కువ తిక్కగా ఉండకూడదు. సో రెడీ అయిపోయింది. ఈ తయారు చేసుకున్న మేథీ జున్కాని సర్వ్ చేద్దాం. మేథీ జున్కా జొన్న రొట్టెతో సర్వ్ చేస్తారండి. దాన్ని బాకర్ అంటారు. సో ఫస్ట్ దీన్ని ఒక ప్లేట్లో తీసి సైడ్లో పెడదాం. కంటిన్యూ. ఫస్ట్ ఒక డిష్లో తీసి సైడ్లో పెడదాం. నాకు ఏదైనా ఏ రెసిపీ అయినా నాకు గార్నిష్ లేనిది నడవదండి. సో కంపల్సరీ గార్నిష్ ఇంపార్టెంట్. సో పచ్చిమిర్చి వేసి డెకరేట్ చేద్దాం. అంతే, మహారాష్ట్రియన్ స్పెషల్ డిష్ జున్కా రెడీ.